ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా రోడ్ బ్లాక్. చదివాడు బుజ్జి, తోసేస్తున్నారు మమ్మల్ని. అయ్యో బండి కనబడట్లేదు ఇప్పుడు. కల్కిలో బుజ్జి ఉంది కదా, సో తను ఫ్యూచర్ నుంచి ప్రెసెంట్ ఎక్కడికి వచ్చిందంట, అది కూడా మా రాజమండ్రికి అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం బయలుదేరదాము బుజ్జిని కలడానికి. సో చూద్దాం బుజ్జిని యాక్సెస్ చేయడానికి కుదిరిద్దా లేదా అని, లేదా దూరం నుంచి చూడడానికి దొరికినా కానీ మనకు అదృష్టమే. సో చలో వెళ్ళిపోదాం. యాక్చువల్ గా మనం కార్లో వెళ్దాం అనుకున్నాం కదా, కానీ బైక్ మీద అయితే వెళ్ళానమాట. ఎందుకంటే గోదావరి అభిమానం ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. సో నేను అనుకున్నది నిజమైతే అయింది అనమాట. ఒకసారి ఇక్కడ వాతావరణం ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఇదంతా రోడ్ బ్లాక్, ఈ జనాలు ఆ జనాలు, బుజ్జేమో కానీ ఇంకా అవతల ఇంకా 2-3 లేయర్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరం దాటుకుని వెళ్ళాలి నేను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బుజ్జి ఏమో కానీ గైస్ ఒక్కసారి జనాలు చూడండి, అసలు మొత్తం గుమ్మడిపోయారు. ఇప్పుడు నేను లోపలికి వీళ్ళందరినీ తవ్వుకుంటూ వెళ్ళాలి జనాలు అందరినీ. మొత్తం ఇదిగో జనం గోల పెట్టేస్తున్నారు. సో చాలా వెళ్దాం, బుజ్జిని చూసేద్దాం రండి మీరు కూడా. కార్ లిఫ్ట్ హాయ్ బ్రో, బాగున్నావా? బుజ్జిని చూడడానికి వచ్చావా? చేస్తున్నారు రా. చదివాడు బుజ్జి, తోసేస్తున్నారు మమ్మల్ని. ఎంతవరకు యాక్సెస్ కుదిరిందో అంతవరకు వచ్చాం. కెమెరామెన్ నేను సపరేట్ అయిపోయాం, బట్ మైక్ కరెక్టే ఉంది. టచ్ చేయాలి ఒకసారి. బుజ్జి అయితే అంచుల్లో అయితే కనుక కనపడింది అనమాట. దీన్ని ఎలాగైనా టచ్ చేయాలి, మిస్ అయిపోతావు అని కష్టపడి అందరినీ దాటుకుని టచ్ అయితే చేయడానికి ట్రై అయితే చేశాడు అనమాట. బుజ్జిని టచ్ చేశాక క్రౌడ్ నుంచి బయటకు వస్తూ ఉంటే మన ఫ్యాన్స్ అందరూ కూడా కలడం మొదలు పెట్టారనమాట. రండి బ్రో. ఓకేనా రా బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఓకే బ్రో. ఓకే బ్రో, నైస్ మీటింగ్. అవునా? హాయ్ బ్రో. సరే నమస్తే బ్రో. మన గోదావరి అంటే సెలబ్రిటీ బ్రో, మన గోదావరి అంటే సెలబ్రిటీ. కిక్కురా కిక్కు. అది థ్యాంక్ యూ. చలో బాయ్ బ్రో. ఓకే బాయ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. రండి బ్రో. ఒక్కొక్కరు లీదు. హాయ్ బ్రో. నైస్ మీటింగ్ యూ. సో గైస్ అపారెంట్లీ ఫ్యాన్స్ అందరిని కలిసాం, బుజ్జిని కూడా టచ్ చేశాను. బండి ఎక్కడ పెట్టాను అర్థం కావట్లేదు అన్న. అంటే బండి పెట్టాను, బండి కనబడట్లేదు ఇప్పుడు. గుడ్డు పోయిందా? ఇప్పుడు నా నుంచి ఎత్తుతున్నా. బండి ఎక్కడ పెట్టాం? ఆయన ఫోటోనా దాదు? నా బండి ఎత్తుకుంటున్నాను అన్నా నేను. అయ్యో బ్రో, డార్లింగ్ లవ్ యూ. సార్ మా మామ. హాయ్ అండి, నమస్తే. హాయ్ బ్రో. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నా అంటే ఒక్కసారి అంటే రండి అంటే ఇలా వచ్చండి. ఓకే అండి, చేస్తా ఖచ్చితంగా. హైఫై సబ్స్క్రైబర్ నువ్వు? హైఫై హాయ్ చెప్పు. ఓకే బ్రో, నైస్.
వెళ్ళిపోతున్నా బ్రో, బండి ఎత్తుకుంటున్నాను, బండి కనపడట్లేదు. రా ఉందిదా ఛార్జింగ్ అయిపోయినట్టు. లేదేం లేదు, యూట్యూబ్ అండి, యూట్యూబ్. అండ్ ఈ ఆంటీ ఏమో ఏకంగా నేను కలికిలో యాక్ట్ చేసానేమో అని వచ్చి నన్ను అడుగుతున్నారు. అయ్యో ఆంటీ కాదు, నేను యూట్యూబ్ అని చెప్పాను. కానీ అంటే అన్నారు కానీ ఆంటీ ఆ ఓ ఎంత బాగుందో. ఉంటది ఇలా కొంతమందికి ఫ్యాన్స్ ఫోటో ఇచ్చాక ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అనమాట. సో అదేంటో చూసేయండి. గైస్ నిజంగా బండి కనబడట్లేదు, నా నుంచి ఎదుగుతున్నాను నేను. బండి ఎత్తుకోవాలి ఇప్పుడు, పదండి మీరు కూడా నాతో పాటు రండి. బండి ఆడుంది అదే ట్విస్ట్. ఇది ఎక్కడ కరవరా నాయన, బండి పోవడం ఏంటరా బాబు. అసలే బండి మంద కాదు, మా ఆవిడది. ఏమవుతుందంటావు? నరుకుతారు నరుకు నరుకుతారు. రే ఇంత దూరం రాలే కదరా, ఇంత దూరం రాలే కదరా. హ్యాండ్లోకి కూడా వేసావు. రే ఇంత దూరం రాలేదురా నిజంగా. మా నాన్న నాకు జన్మనిచ్చిన తండ్రి ధర్మరూపు రంగాజాలు గారా. హాయ్ బ్రో, హాయ్ హాయ్. నాకు ఇప్పుడు టెన్షన్ వస్తుంది. హాయ్ బ్రో, హాయ్ హాయ్. వీడియో చేయొచ్చు కదా బ్రో. ఏంది ఇదిగో బ్రో అక్కడ ఉంది కెమెరా. బండి కనబడట్లేదు, ఎత్తుకుంటున్నాను. చెప్పి బండి పక్కన పెట్టేశారు. ఎక్కడ? అలాగే సైడ్ అటు సైడ్ కట్టే చూడండి. అటు సైడ్ కూడా పెట్టరా? ఓకేనా, ఓకేనా, టేక్ కేర్. ఓకేనా, ఓకేనా, బాయ్నా. ఈ అమ్మ బండి కనబడట్లేదు అంటారా? మందరా ఇది? మందరా అమ్మా, మంద కదా ఎత్తుకుంటే ఇక్కడ దాకా ఎలా వచ్చిందిరా బండి. అమ్మా ఓకేదా గైస్, బండి అక్కడెక్కడో పెట్టాను గైస్. ఇక్కడ దారిలో అడ్డంగా తీసుకొచ్చి పెట్టండి, నీట్గా పార్క్ చేసా బండి. ఇక్కడ దాకా వచ్చింది బండి, అల్లుపోయాను గైస్. నిజంగా అటు ఇటు తిరిగి అన్నయ్యని కూడా అడిగితే అన్నయ్య చెప్పాడు నాకు, బండి అక్కడి నుంచి అక్కడికి మార్చేస్తారు బ్రో, ఎత్తుకు కరెక్ట్గా అంటే అప్పుడు వేరే చోట ఎదిగితే దొరికింది బండి. ఓ థ్యాంక్ యూ బ్రో. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటారు. అమ్మ ఫిట్ అయిపోయి బ్రో, మొత్తం ఫిట్ అయిపోయి. అసలే మా ఆవిడ బండి ఎందుకు వచ్చింది కూడా మమ్మల్ని వేసుకుంటారు మా ఆవిడ. సో చలో గైస్, బుజ్జిని అయితే అంతవరకు చూసాం. ఇక అక్కడ లారీ అయితే ఎక్కిచ్చేసారు ఇప్పుడే. సో బుజ్జిని టచ్ అయితే చేసాం, అంతవరకు అయితే హ్యాపీ. మరి మా రాజమండ్రి ఎక్స్పీరియన్స్ అదనమాట. సో మీ ఊర్లో బుజ్జి ఆల్రెడీ వచ్చి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అది కింద కామెంట్ అని చేయండి. అండ్ మీ ఊరికి కూడా వస్తుంది బుజ్జి, సో వెయిట్ చేయండి రానోళ్ళు. సో చలో, అండ్ దెన్ టేక్ కేర్ బాబాయ్, దిస్ శుభాష్ ఆర్టీ, ఐమ్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, కిస్ స్మైలింగ్ అండ్ గుడ్ మీకు ఎంత లవ్ యూ ఆల్, పీస్.